చూడండి కరెంట్ ఎలక్ట్రిసిటీలో 9th ప్రాబ్లం. లాస్ట్ క్లాస్లో 8 ప్రాబ్లమ్స్ అయినాయి. నెక్స్ట్ 9th ప్రాబ్లం చూడండి, పేజీ నెంబర్ 177. చూడండి, ఇచ్చినటువంటి ప్రాబ్లంలో సర్క్యూట్ ఈ విధంగా ఉంది. ఈ 1 ohm రెసిస్టర్స్ ఏమో 2 volt బ్యాటరీస్ట్ వోల్టేజ్. చూడండి, ఇక్కడ మీకు కరెంట్ ఇన్ ఈచ్ రెసిస్టెన్స్ అన్నాడు. ఈచ్ రెసిస్టెన్స్ గుండా ఎంత కరెంట్ పాస్ అవుతుంది. కరెంట్కి ఫార్ములా జనరల్గా I = V/R. ఇక్కడ V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ డివైడెడ్ బై రెసిస్టెన్స్. ముందు పొటెన్షియల్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయండి. బ్యాటరీ ఇవన్నీ సేమ్ వోల్టేజ్ బ్యాటరీ కదా. సపోజ్ ఇక్కడ ఉన్నటువంటి వోల్టేజ్ నువ్వు 2 volt అని తీసుకున్నావు అనుకోండి. 2 voltage హై టెర్మినల్, 2 voltage. ఇదేమో 0 అని తీసుకున్నావు అనుకో. ఇది 2 అయితే 0నే అయ్యేది డిఫరెన్స్. సో దట్ డిఫరెన్స్ అనేది 2 అవ్వాలి. ఇది సేమ్ వైర్ కాబట్టి ఇక్కడ 2 voltage, ఇక్కడ 0 వస్తుంది. పాజిటివ్ టెర్మినల్, ఇప్పుడు ఈ బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ 0 volt అయితే ఇది ఎంత అవుతుంది. సో దట్ డిఫరెన్స్ 2 volts రావాలి. సో డిఫరెన్స్ 2 volt రావాలంటే ఇది -2 అవ్వాలి. ఇక్కడ కూడా అంతే, 0, ఇది 2 volts. పాజిటివ్ టెర్మినల్ 0 volt అయితే నెగిటివ్ టెర్మినల్ -2 volt అవుతుంది. -2 volt. ఆ తర్వాత ఇది -2 అయితే ఇది ఒకసారి -4 అవుతుంది. అంతేనా. -2 -4 అంటే 2 volt. సేమ్ ఇది కూడా -4 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఏ రెసిస్టర్కి అక్రాస్గా పొటెన్షియల్ డిఫరెన్స్ తీసుకున్నా సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది. పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ అయినప్పుడు నీకు కరెంట్ = 0 అంటాం. కరెంట్ పాస్ అవుతుంది కదా. కరెంట్ ఎప్పుడు హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్కి పాస్ అవుతుంది. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ 0 అయితే కరెంట్ 0. సిన్స్ డెల్టా V = 0 కాబట్టి కరెంట్ త్రూ ఈచ్ రెసిస్టర్ = 0. నెక్స్ట్ 10th ప్రాబ్లం చూడండి. 10th ప్రాబ్లం చూడండి, ఎట్లా ఇచ్చాడు సర్క్యూట్ ఈ విధంగా ఉంది. వోల్ట్ మీటర్. ఈ బ్యాటరీ యొక్క వోల్టేజ్ 9, ఇంటర్నల్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 0.5 ohms అన్నాడు. ఇంటర్నల్ రెసిస్టెన్స్ 0.1 ohms, 0.5. ఈ రెసిస్టర్లో వచ్చేసరికి 1 ohm, 1 ohm, 1 ohm. ఇది వచ్చేసరికి 4, 4, 4, 1, 1, 1. ఇట్లా క్యాలిక్యులేట్ చేయమన్నా అంటే మీకు కింద ఆప్షన్స్ ఇచ్చాడు. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. రీడింగ్ ఆఫ్ A1 ఈజ్ 2 ampere. ఇక్కడ A1 వచ్చేసరికి ఇక్కడ ఇచ్చాడు యామ్మీటర్ A1. యామ్మీటర్లో పాస్ అయ్యే కరెంట్ వాల్యూ 2 amperes అని ఇచ్చాడు. అంటే యామ్మీటర్లో పాస్ అయ్యే కరెంట్ అంటే ఇక్కడ బ్యాటరీ నుంచి బయటకు వచ్చే కరెంటే కదా ఇది. అంటే సర్క్యూట్లో పాస్ అయ్యే కరెంట్ క్యాలిక్యులేట్ చేయి. ఇక్కడ నువ్వు సర్క్యూట్ని అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ 1, 4, 1, 1, 4, 1, 1, 4, 1. ఇది రిపీట్ అవుతుంది కదా. ఇదంతా ఒక సర్క్యూట్ అంటే ఇదంతా రిపీట్ అవుతుంది. ఇది తప్ప అదే కదా 1, 4, 1 ఇదేగా రిపీట్ అయ్యేది. 1, 4, 1, 1, 4, 1, 1, 4, 1 ఇట్లా రిపీట్ అవుతుంది ఇన్ఫైనైట్ సిరీస్. ఈ రిపీట్ అయ్యే మొత్తాన్ని ఎక్స్ అని తీసుకోండి. అంతే. సర్క్యూట్ని ఇక్కడ నుంచి కట్ చేసి సర్క్యూట్ని ఇక్కడ నుంచి కట్ చేస్తే నీకు మీ రిమైనింగ్ సర్క్యూట్ ఇది ఉంటుంది. సో ఈ రిమైనింగ్ మొత్తాన్ని ఎక్స్ అని తీసుకోండి. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆఫ్ రిమైనింగ్ ఇన్ఫైనైట్ సర్క్యూట్.
ఆ ఇన్ఫైనైట్ సిరీస్లో ఉంచండి. ఇన్ఫైనైట్ సర్క్యూట్ మొత్తం యొక్క ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎక్స్ ఓమ్ అని తీసుకోవాలి. సో ఇప్పుడు ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయి. ఇక్కడ అమ్మీటర్ A1. చూడండి, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఈ రెండు ఎట్లా ఉన్నాయి, ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి. ఆ రెండింటి యొక్క కాంబినేషన్ యొక్క ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ x × 4/x+4 అంటే వచ్చే సర్క్యూట్ ఇట్లా ఉంటుంది. 4x/x+4 1 Ω. చూడండి, ఇదంతా ఇన్ఫైనైట్ రెసిస్టెన్స్ యొక్క మొత్తం కంప్లీట్గా ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ x అని తీసుకున్నాం. ఇన్ఫైనైట్ అంటే ఎన్ని రెసిస్టెన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి కదా, చాలా రెసిస్టర్ ఉంటాయి. ఇక్కడ మిగిలిన ఏంటి, 3 రెసిస్టర్లే. సో ఈ 3 రెసిస్టర్ని నువ్వు దాంతోపాటు యాడ్ చేసిన లేదా ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుక్కున్న ఎక్స్ కన్నా పెద్దగా ఎక్కువేం రాదు కదా, ఎక్స్ కన్నా ఎక్కువేం రాదు. ఎందుకంటే ఇదంటే ఇన్ఫైనైట్ అంటే చాలా రెసిస్టర్లు ఉంటాయి. ఆ ఇన్ఫైనైట్ రెసిస్టెన్స్ యొక్క ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అంటే ఎక్స్ అని తీసుకున్నా. అది కాక రిమైనింగ్ 3గా ఉంది. ఈ మూడింటిని నువ్వు యాడ్ చేసినా లేదా ప్యారలల్ కాంబినేషన్లో 1/R1 = 1/R2 చేసి కనుక్కున్నా పెద్దగా డిఫరెన్స్ ఏమీ రాదు. సో పెద్దగా డిఫరెన్స్ ఏమి రాదు కాబట్టి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ని ఎక్స్ అనే తీసుకుంటాం. అదే టోటల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆర్ ఎఫెక్టివ్ = ఆ సర్క్యూట్ యొక్క ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎక్స్ అని తీసుకుంటాం. అంటే ఇట్లా రాసుకోవచ్చు దీన్ని, x = ఈ 1 Ω 1 Ω ఎట్లా ఉన్నాయి, ఈ 3 సిరీస్లో ఉన్నాయి కదా, 3 సిరీస్లో ఉన్నాయి కాబట్టి మొత్తాన్ని యాడ్ చేసామనుకో 4x/x+4 + 1 + 1 = 2. సో ఈ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ని ఏమని తీసుకున్నాం, ఎక్స్ అనే తీసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేసామనుకో 4x + 2 × x+4 = x × x+4 వస్తుంది. x² + 4x = 4x + 2x + 8. ఈ 4x క్యాన్సిల్ అవుతుంది. దీని నుంచి x² - 2x - 8 = 0. దీని ఫ్యాక్టర్స్ క్యాలిక్యులేట్ చేయండి. అంటే x² - 4x + 2x. సో x కామన్ తీస్తే x - 4 + 2 × x - 4 = 0. నోట్ చేయండి, ఎంతవరకు నోట్ చేయండి. అంటే ఎంత వస్తుంది, ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది చూడండి. x - 4, x + 2 = 0. సో x = 4 తీసుకుంటాం, మైనస్లో నెగిటివ్ వాల్యూని తీసుకోం. నీకు ఎంత వచ్చింది, x వాల్యూ 4 వచ్చింది కదా, x వాల్యూ 4. సో x వాల్యూ 4 తీసుకుంటే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది చూడండి. ఇందాక ఇనీషియల్గా ఉన్నటువంటి సర్క్యూట్ తీసుకుంటే ఇట్లా ఉంది కదా సర్క్యూట్, 1 Ω 4 Ω 1 Ω. ఈ మొత్తాన్ని ఏమని తీసుకున్నాం, ఎక్స్ అని తీసుకున్నాం. ఈ మొత్తాన్ని ఎక్స్ అని తీసుకున్నాం. నీకు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 4 వచ్చింది. ఇప్పుడు ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయి. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది, 4/2 కదా, ఇది 4/2 అంటే 2 + 1 + 1 అంటే 4 కదా ఎఫెక్టివ్ రెసిస్టెన్స్. సర్క్యూట్ యొక్క ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ వాల్యూ 4. సో సర్క్యూట్ యొక్క ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ 4 వచ్చిన తర్వాత కరెంట్ వాల్యూ కనుక్కోండి. I = ఫార్ములా ఏంటి, V/R. వోల్టేజ్ ఎంత ఇచ్చాడు, 9 వోల్ట్ అని ఇచ్చాడు. బ్యాటరీ యొక్క వోల్టేజ్ 9 బై నీకు ఎంత వచ్చింది, సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్ 4. దాంతోపాటు బ్యాటరీ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా ఉంది. సో బ్యాటరీ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ = 0.5 అని ఇచ్చాడు. అంటే 9/4.5 దట్ = 2 ఆంపియర్. సో రీడింగ్ ఆఫ్ A1 ఈజ్ 2 ఆంపియర్. మిగతా ఆప్షన్స్ రీడింగ్ ఆఫ్ A1 18 అనేది తప్పు అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ రీడింగ్ ఆఫ్ వోల్టేజ్ ఈజ్ 9 వోల్ట్. 9 వోల్ట్ అవ్వదు కానీ నీకు సర్క్యూట్లో కరెంట్ పాస్ అయ్యేటప్పుడు వోల్టేజ్ అక్రాస్ బ్యాటరీకి ఫార్ములా ఉంటుంది, V = E - IR అని. V = E - IR అయితే 9 వోల్ట్ కన్నా తక్కువ రావాలి. ఆల్రెడీ బ్యాటరీ యొక్క వోల్టేజ్ 9 ఉంది కాబట్టి నీకు వాల్యూ వచ్చేసరికి 9 కన్నా తక్కువ రావాలి. కాబట్టి 9 వోల్ట్ అనేది తప్పు. అదేవిధంగా 4th ఆప్షన్ కూడా చెక్ చేసుకోండి. 4th ఆప్షన్ కూడా చెక్ చేస్తా, V = E - IR ఫార్ములా నుంచి. నోట్ చేయండి. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి.
11th. The figure shows 3 circuits 1, 2 and 3. ఇట్లా ఇచ్చాడు సర్క్యూట్. దీని ఒకసారి బ్యాటరీ ఆఫ్ 3 వోల్ట్ కనెక్ట్ చేసా. 1 ohm 1 ohm. తర్వాత నెక్స్ట్ సెకండ్ సర్క్యూట్ ఈ విధంగా ఇచ్చాడు. నెక్స్ట్ థర్డ్ సర్క్యూట్ మీరు చేయండి. ఫస్ట్ ఎండ్ నేను చెప్తాను, థర్డ్ది మీరు చేయండి. ద ఫిగర్ షోస్ 3 circuits 1, 2 and 3 which are connected to 3 volt battery if the powers dissipated by the configurations 1 and 2. పవర్ క్యాలిక్యులేట్ చేయడం ఇచ్చినటువంటి 3 సర్క్యూట్స్ కూడా పవర్ క్యాలిక్యులేట్ చేయి. ఇప్పుడు దీని నుంచి పవర్ క్యాలిక్యులేట్ చేయాలంటే పవర్కి ఫార్ములా I² R. R అంటే ఆర్ ఎఫెక్టివ్ అని, R అంటే ఆర్ ఎఫెక్టివ్ అంటే టోటల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయి. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎన్ని ఉన్నాయేమో 5 రెసిస్టర్లు ఉన్నాయి. ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేస్తే ఈ రెసిస్టర్ చూడండి, ఇది అబ్జర్వ్ చేస్తే చూడండి ఇక్కడ ఒకసారి నీకు వీట్స్టోన్ బ్రిడ్జ్ ఉంటుంది చూడండి. వీట్స్టోన్ బ్రిడ్జ్లో 5 రెసిస్టర్లు ఉంటాయి. ఆ 5 రెసిస్టర్లో బ్యాలెన్సింగ్ కండిషన్ అంటే P/Q = R/S రావాలి. P/Q = R/S. ఇది P, ఇది Q, ఇది R, ఇది S అనుకుంటే P/Q = R/S అవుతుంది. దాని వీట్స్టోన్ బ్రిడ్జ్ డయాగ్రామ్ అనమాట, సపరేట్ డిఫరెంట్గా ఇచ్చాడు. ఇది ఆల్రెడీ బుక్లో కూడా వేసుకున్నారు ఈ డయాగ్రామ్. P/Q = ఏమవుతుంది ఇక్కడ R/S అవుతుంది. సో P/Q = R/S అయితే ఇందులో నుంచి కరెంట్ పాస్ అవ్వదు. బ్యాలెన్సింగ్ కండిషన్ దగ్గర కరెంట్ త్రూ గ్యాల్వామీటర్ = 0 అన్నాం కాబట్టి ఇందులో పాస్ అయ్యే కరెంట్ = 0 అవుతుంది. అందులో కరెంట్ పాస్ అయిపోతే ఈ రెండు ఎట్లా ఉంటాయి, సిరీస్లో ఉంటాయి. ఈ రెండు సిరీస్లో ఉంటాయి. సో సిరీస్ కాంబినేషన్లో 1+1 ఎంత అవుతుంది, ఈ రెండింటి యొక్క 1+1 = 2 ohms అవుతుంది. ఈ రెండింటి యొక్క ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ 1+1 = 2 ohms అవుతుంది. ఇప్పుడు ఈ 2 ohms 2 ohms ఎట్లా ఉంటాయంటే ప్యారలల్గా ఉంటాయి. సో ప్యారలల్గా ఉన్నప్పుడు 2 and 2 ప్యారలల్గా ఉన్నప్పుడు ఆర్ ఎఫెక్టివ్ ఎంత అవుతుందంటే ఆర్ ఎఫెక్టివ్ = 2/2 అవుతుంది. అంటే R/N ఫార్ములా R/N. ప్యారలల్ కాంబినేషన్లో ఈక్వల్ రెసిస్టెన్స్ లేదా ఐడెంటికల్ రెసిస్టెన్స్ ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు ఎఫెక్టివ్ రెసిస్టెన్స్కి ఫార్ములా R/N. ఒక్కో ఆర్ వాల్యూ 2. ఇట్లాంటి ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి ఆర్ ఎఫెక్ట్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. కరెంట్ తెలియదు, కరెంట్ వాల్యూ కనుక్కోండి. I = V/R ఎఫెక్టివ్ అంటే 3/1 దట్ = 3 amperes. సో కరెంట్ వచ్చింది, రెసిస్టెన్స్ వచ్చింది కాబట్టి పవర్కి ఫార్ములా P = I² R దట్ = 3² × 1. P1 వాల్యూ 9 వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ P2 వాల్యూని కనుక్కోండి. ఇక్కడ P2 వాల్యూని కనుక్కోవాలంటే ఇందాక ఎట్లాగే టోటల్గా ఏం చేస్తా, ఆర్ ఎఫెక్టివ్ వాల్యూ కనుక్కో. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 and 1 ఎట్లా ఉన్నాయి, 2 సిరీస్. సిరీస్ కాబట్టి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ 2 ohms. ఈ 2 సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ 2 ohms. ఈ రెసిస్టెన్స్ వాల్యూ 1 ohm. అంటే నీకు టోటల్గా ఎట్లా వస్తుందంటే సర్క్యూట్ ఇట్లా వస్తుంది. ఇది 2 ohms 1 ohm 2 ohm 3 volt కనెక్ట్ చేస్తే ఇట్లా వస్తుంది సర్క్యూట్. కాస్త ఇట్లా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 3 ఎట్లా ఉన్నాయంటే ప్యారలల్గా ఉన్నాయి. సో దీని యొక్క ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుక్కో. ఇంకా 1/R = 1/2 + 1/2 + 1/1 + 1/2 ఇంకా 1/R1 + 1/R2 + 1/R3. 1/2 + 1/2 అంటే 1 + 1 దట్ = 2. సరే అంతేనా. 1/2 + 1/2 అంటే 1 కదా, 1 + 1 అంటే 2నే కదా. సో 1/R = 2. R ఎంత అవుతుంది, R = 1/2. సో ఆర్ ఎఫెక్టివ్ 1/2 వచ్చింది. కరెంట్ క్యాలిక్యులేట్ చేయి. కరెంట్కి ఫార్ములా I = V/R 3/1/2 దట్ = 6. సో పవర్ I² R
ఐ స్క్వేర్ అంటే ఎంత 6 స్క్వేర్ 36 ఇంటూ ఆర్ ఎఫెక్టివ్ 1/2 దట్ ఈక్వల్ టు 18. సో ఎంత వచ్చింది పవర్ P1 ఈక్వల్ టు 9, P2 ఈక్వల్ టు 18 అంటే P2 గ్రేటర్ దాన్ P1 ఉండాలి. P2 గ్రేటర్ దాన్ P1. మీకు ఆప్షన్స్లో P2 గ్రేటర్ దాన్ P1 అనేది ఎక్కడ ఉందంటే థర్డ్ ఆప్షన్ ఒకటే ఉంది. లేదా నువ్వు P3 కూడా కనుక్కున్నావు అంటే ఇదే ప్రొసీజర్. లేదా ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుక్కోండి. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుక్కున్న తర్వాత సర్క్యూట్లో పాస్ అయ్యే కరెంట్ వాల్యూ కనుక్కో. ఆ వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత పవర్ ఈక్వల్ టు I²R ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. నోట్ చేసుకోండి. నెక్స్ట్ సమ్, నెక్స్ట్ 12th సమ్ చూడండి. 12th సమ్ చూడండి. ఇన్ మీటర్ బ్రిడ్జ్ ఎక్స్పెరిమెంట్ రెసిస్టెన్స్ ఆర్ కనెక్టెడ్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఇనిషియల్లీ రెసిస్టెన్స్ P ఈక్వల్ టు 4 ohms ఇట్లా ఇచ్చాడు. మీటర్ బ్రిడ్జ్ ఎక్స్పెరిమెంట్లో రెసిస్టెన్స్ ఇట్లా ఇచ్చాడు మీకు. చిన్నటువంటి సర్క్యూట్ డయాగ్రామ్ ఇట్లా ఉంది. ఇక్కడ P లెఫ్ట్ గ్యాప్లో P రెసిస్టెన్స్ కనెక్ట్ చేసావు, రైట్ గ్యాప్లో Q రెసిస్టెన్స్ కనెక్ట్ చేసావు. మన మీటర్ బ్రిడ్జ్లో ఫార్ములా ఇది ఇట్లా ఉంటుంది. R/S ఈక్వల్ టు సమ్ L/100 మైనస్ L. Lని బ్యాలెన్సింగ్ లెంత్ అంటాం. R అంటే రెసిస్టెన్స్ ఇన్ లెఫ్ట్ గ్యాప్, S అంటే రెసిస్టెన్స్ ఇన్ రైట్ గ్యాప్. ఇక్కడ నీకు వాల్యూస్ P అండ్ Q ఇచ్చాడు కాబట్టి P/Q ఈక్వల్ టు L/100 మైనస్ L. ఇది ఫార్ములా. చూడండి ఇందులో ఏమి ఇచ్చాడంటే P వాల్యూ 4 అని ఇచ్చాడు. P ఈక్వల్ టు 4 అండ్ న్యూట్రల్ పాయింట్ ఈజ్ ఎట్ 60 centimeters ఫ్రమ్ A. P వాల్యూ 4 అని ఇచ్చాడు కాబట్టి ఎన్ని రాయొచ్చు 4/Q ఈక్వల్ టు బ్యాలెన్సింగ్ లెంత్ ఈక్వల్ టు 60 centimeters అంటే L ఈక్వల్ టు 60. ఎంత వస్తుంది 60/40. దాని నుంచి Q ఈక్వల్ టు ఎంత Q ఈక్వల్ టు 8/3. అదర్ నౌ అండ్ అన్నోన్ రెసిస్టెన్స్ R ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ టు P. ఇక్కడ దీనికి ఏం చేసామంటే అన్నోన్ రెసిస్టెన్స్ నెక్స్ట్ కేసులో అన్నోన్ రెసిస్టెన్స్ R కనెక్ట్ చేసాం. కనెక్టెడ్ ఇన్ సిరీస్ టు P అండ్ ద న్యూ పొజిషన్ ఆఫ్ ద న్యూట్రల్ పాయింట్ ఈజ్ 80 centimeters. రెండు సిరీస్లో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది P+R/Q. బ్యాలెన్సింగ్ లెంత్ వాల్యూ ఈసారి 80 centimeter వచ్చింది అంటే 80/100 మైనస్ 80. ఈ P వాల్యూ ఆల్రెడీ 4 అని తెలుసు నీకు. Q అంటే క్యాలిక్యులేట్ చేసావు 8/3 అని. 80/20 then 4+R ఈక్వల్ టు 32/3. R ఈక్వల్ టు 32/3 మైనస్ 4 ఇంతంతా 20/3. నోట్ చేసుకోండి. నెక్స్ట్ 13th ప్రాబ్లం. The heating element has a resistance of 100 ohm at room temperature. రూమ్ టెంపరేచర్ దగ్గర ఉన్నటువంటి రెసిస్టెన్స్ 100 ohms. When it is connected to a supply of 220 volt, a steady current of 2 amperes passes and temperature is 500 degrees centigrade. 500 degree centigrade దగ్గర రెసిస్టెన్స్ని RT అనుకోండి. R ఈక్వల్ టు V/I. దెన్ V/I వోల్టేజ్ వాల్యూ ఎంత 220, కరెంట్ వచ్చేసరికి 200. సో RT ఈక్వల్ టు 110 ohms. నెక్స్ట్ టెంపరేచర్ డిఫరెన్స్ అంటే T ఈక్వల్ టు 500 degrees. then what is the temperature coefficient of resistance? So formula and direct formula RT equal to R0 into 1 plus alpha T. So value substitute చేయండి. 110 equal to 100 into 1 plus alpha into 500 ఇంత 11/10 is equal to 1 plus 500 alpha. 11/10 minus 1 equal to 500 alpha. 11 minus 10/10 అంటే 1/10 into 500 is equal to alpha. Then alpha equal to దాని నుంచి alpha equal to ఎంత వస్తుంది చేయండి. సో 2 into 10 power minus 4. చూడండి నెక్స్ట్ 14th క్వశ్చన్ కూడా చూడండి. 14th క్వశ్చన్. ఏ కాపర్ రాడ్ ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏరియా ఏ క్యారీస్ ఏ యూనిఫామ్ కరెంట్ ఐ త్రూ ఇట్ ఎట్ టెంపరేచర్ T ఇఫ్ ద వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ. వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ అంటే చార్జ్ బై వాల్యూమ్ అని. కాపర్ రాడ్ ఆఫ్ క్రాస్ సెక్షనల్ ఏరియా, కాపర్ రాడ్ యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా ఏ అని ఇచ్చాడు.
యూనిఫామ్ కరెంట్ ఐఎన్ఏ కరెంట్ పాస్ అవుతుంది ఎట్ టెంపరేచర్ టీ. ద వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ ఆఫ్ ది రాడ్ ఈజ్ రో. హౌ లాంగ్ విల్ ద చార్జ్ టేక్ టు ట్రావెల్ ఏ డిస్టెన్స్ డి. సపోజ్ చార్జ్ ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యి ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనుకో, ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైం తీసుకుంటుంది ఛార్జ్, డి అనే డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది ఛార్జ్. ఫార్ములా అంటాం, ఛార్జ్కి కరెంట్ కూడా ఇచ్చాడు కాబట్టి Q = IT అని రాసుకోవచ్చు కదా. కరెంట్ పాస్ అవుతుంది, ఛార్జ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయమన్నాడు, టైం కనుక్కోమన్నాడు. అంటే ఫార్ములా Q = IT అవుతుంది, T = Q/I. కానీ ఇక్కడ నీకు వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ అని ఇచ్చాడు. వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ అంటే ఛార్జ్ బై వాల్యూమ్, దాని నుంచి ఛార్జ్ = ρ × V. సో దీని యొక్క వాల్యూమ్ కదా ఈ మెటాలిక్ రాడ్ యొక్క వాల్యూమ్. ఏరియా A, డిస్టెన్స్ D అయినప్పుడు దీనికి వాల్యూమ్కి ఫార్ములా A × D అవుతుంది. సో ఛార్జ్ ప్లేస్లో ρ × A × D/I సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. నోట్ చేసుకుంది రెండు. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 15th ప్రాబ్లం. సర్క్యూట్ డయాగ్రామ్ ఇట్లా ఉంది. చూడండి సర్క్యూట్ డయాగ్రామ్ ఈ విధంగా వచ్చి ఎఫెక్టివ్ అన్ని రెసిస్టర్ల యొక్క రెసిస్టెన్స్ R, అన్ని ఈక్వల్ రెసిస్టెన్స్ R. అయితే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఏబీకి అక్రాస్గా ఎఫెక్టివ్ రెసిస్టెన్స్. చూడండి సర్క్యూట్ చూడడానికి చాలా పెద్దది, కానీ ఇక్కడ నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే కరెంట్ ఏ రెసిస్టెన్స్ గుండా పాస్ అవుతుంది, అంటే కరెంట్ ఏ రెసిస్టెన్స్ గుండా పాస్ అవుతుంది. చూడండి ఇక్కడ నుంచి సపోజ్ ఈ ఏబీ టెర్మినల్ను బ్యాటరీ కనెక్ట్ చేసామని ఎస్యూమ్ చేసుకుంటే, ఇట్లా బ్యాటరీ కనెక్ట్ చేసామని ఎస్యూమ్ చేసుకున్నాం అనుకో, కరెంట్ ఇట్లా పాస్ అవుతుంది రెసిస్టెన్స్ గుండా. ఆ తర్వాత నెక్స్ట్ ఇదంతా వైర్ అని ఇచ్చాడు. సో వైర్ యొక్క రెసిస్టెన్స్ =0. కరెంట్ ఏ పాత్ని తీసుకుంటుందంటే రెసిస్టెన్స్ లేనటువంటి పాత్ని తీసుకుంటుంది. సో ఇందులో రెసిస్టెన్స్ ఏం లేదు కాబట్టి ఈ పాత్ గుండా ఫాలో అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ రెసిస్టర్లే కదా, ఇక్కడ రెసిస్టెన్స్ లేదు కాబట్టి ఈ పాత్ని తీసుకుంటుంది, మళ్ళీ ఇటు పక్క రెసిస్టెన్స్ లేదు కాబట్టి ఈ పాత్ని తీసుకుంటుంది. సో ఇట్లా వచ్చి ఇట్లా వెళ్తుంది. అంటే ఎన్ని రెసిస్టర్లు వస్తున్నాయి దాని పాత్లో, 2 రెసిస్టర్లు వస్తున్నాయి. ఆ 2 రెసిస్టర్లు సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ =2R అని రాస్తాం. దాని మిగతా రెసిస్టెన్స్ గుండా కరెంట్ పాస్ అవ్వట్లేదు కాబట్టి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్లో దాన్ని వాటి యొక్క కాంబినేషన్ని కన్సిడర్ చేసుకోం. తర్వాత చూడండి నెక్స్ట్ సమ్ చూడండి, 16th సమ్. చూడండి నెక్స్ట్ సమ్ చూడండి, 16th సమ్. Two batteries with EMF 12 and 13 are connected in parallel. ప్యారలల్గా కనెక్ట్ చేస్తే ఎఫెక్టివ్ వాటి యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 1 ohm 2 ohm. These are connected to a load resistor of 10 ohms. దీన్ని తీసుకెళ్ళి 10 ohm రెసిస్టర్కి కనెక్ట్ చేస్తా. దెన్ వోల్టేజ్ అక్రాస్ ద లోడ్ లైస్ బిట్వీన్, దీనికి అక్రాస్గా వోల్టేజ్ కనుక్కోమన్నాడు. వోల్టేజ్ అక్రాస్ ద లోడ్ లైస్ బిట్వీన్. చూడండి నీకు బ్యాటరీస్ 2 ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు ఫార్ములా ఒకటి ఉంటుంది, నెట్ ఈఎంఎఫ్కి ఫార్ములా ఈనెట్ = సిగ్మా EI/RI /σ1/RI. ఇది ఫార్ములా. 2 లేదా 3 ఎన్ని అయితే అన్ని. సో ఆ ఈఎంఎఫ్లు ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు నెట్ ఈఎంఎఫ్ కనుక్కోవడానికి ఫార్ములా. సో ఆ ఫార్ములా నుంచి నెట్ ఈఎంఎఫ్ క్యాలిక్యులేట్ చేయి. చూడండి నెట్ ఈఎంఎఫ్ క్యాలిక్యులేట్ చేస్తే సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి ఎంత వస్తుంది. ఈనెట్ = E1 అంటే 12/1 ప్లస్ 13/2 1/R1 ప్లస్ 1/R2. సో ఎంత వస్తుంది, 12 + 13/2 అంటే 24 + 13
37/2 ప్లస్ 2 ప్లస్ 1/2 3/2 37/3. నెక్స్ట్ ఎఫెక్టివ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ కనుక్కోండి. ఆర్ ఎఫెక్టివ్ కనుక్కో. సో ముందు ఇంటర్నల్ రెసిస్టెన్స్ కనుక్కోండి. ఇంటర్నల్ రెసిస్టెన్స్ యొక్క ఎఫెక్టివ్ రెసిస్టెన్స్. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 ఎట్లా ఉన్నాయి? ప్యారల్గా ఉన్నాయి. సో ప్యారల్గా ఉన్నాయి కాబట్టి ఎట్లా రాస్తాం అంటే 1/R1 ప్లస్ 1/R2 అని రాస్తాం, లేదా R1R2/R1 ప్లస్ R2, R1R2/R1 ప్లస్ R2, 1 × 2/1 ప్లస్ 2 దట్ ఈక్వల్ టు 2/3 అవుతుంది. సో టోటల్ రెసిస్టెన్స్ చూడండి. టోటల్ రెసిస్టెన్స్ ఏమవుతుందంటే ఈ రెండింటి నుంచి వచ్చే కరెంటే ఇందులో పాస్ అయ్యేది. సో అంటే ఇప్పుడు ఇదే సర్క్యూట్ను ఇట్లా డ్రా చేయొచ్చు. నెట్ ఈఎంఎఫ్ ఎంత వచ్చింది? 37/3 వచ్చింది. నెట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ 2/3 వచ్చింది. అదే సర్క్యూట్ని ఇట్లా డ్రా చేసుకోవచ్చు. సో ఆర్ నెట్ ఎంత అవుతుంది? ఆర్ నెట్ ఈక్వల్ టు 2/3 ప్లస్ 10 32/3. సో కరెంట్ ఐ ఈక్వల్ టు ఎంత? V/R. V అంటే 37/3, R అంటే 32/3. 37/32. ఇప్పుడు నీకు దేనికి అక్రాస్గా వోల్టేజ్ కనుక్కోమన్నాడు. ఫార్ములా ఇంటి వోల్టేజ్ ఫార్ములా V ఈక్వల్ టు IR. ఇందులో ఎంత కరెంట్ పాస్ అవుతుందో కనుక్కున్నావు కదా. ఎంత కరెంట్ పాస్ అవుతుంది? 37/32. రెసిస్టెన్స్ ఎంత దానిది? 10 ohms. కాబట్టి వోల్టేజ్ అక్రాస్ లోడ్ రెసిస్టర్ V ఈక్వల్ టు 37/32 ఇంటూ లోడ్ రెసిస్టర్ యొక్క వాల్యూ 10. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మీకు సమ్ 11.56 వాల్యూ 56 వస్తుంది. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్ 17th. Constant voltage is applied between two ends of a metallic wire if length is halved and radius of the wire is doubled. The rate of heat developed. కాన్స్టెంట్ వోల్టేజ్ అన్నాడు. ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్లో పవర్కి ఫార్ములా V²/R. వేరే ఆర్ అంటే ఏంటి? ఆర్ అంటే ρL/A ఫార్ములా. సో పవర్ ఈక్వల్ టు V²ρL/A. అదర్ నెక్స్ట్ సెకండ్ కేసులో ద లెంత్ ఈజ్ హాఫ్డ్ అన్నాడు. P అనుకుంటే P' ఈక్వల్ టు సేమ్ అదే వోల్టేజ్ అప్లై చేసావు, లెంత్ని ఆఫ్ చేసావు. రేడియస్ ఆఫ్ ది వైర్ ఈజ్ డబుల్. రేడియస్ అంటే ఎందులో ఉంటుందమ్మా? దీన్ని ఎట్ రాసుకోవచ్చు అంటే ρL/πr² అని రాయొచ్చు. సో రేడియస్ని ఏం చేసాం? రేడియస్ని వచ్చేసరికి డబల్ చేసాం. అంటే π × 2R అంటే V/ρL/2 ఇంటూ ఇది 4/πr². సో ఎంత అవుతుంది? 8V/ρL/πr². సో V² కదా ఇది. పవర్ ఈక్వల్ టు V². పవర్ ఈక్వల్ టు V²/R. చూడండి ఇది అబ్జర్వ్ చేస్తే నీకు P' వాల్యూ, ఇది P' అనుకుంటే P' ఈక్వల్ టు 8 ఇంటూ ఇదంతా P వాల్యూ కదా, ఇది అంతా P వాల్యూ కాబట్టి P' ఈక్వల్ టు 8 ఇంటూ P అని రాసుకోవచ్చు. కింద రెసిస్టెన్స్ ఫార్ములా R ఈక్వల్ టు ρL/A. వాడు లెంత్ నేను రేడియస్ని ఇచ్చాడు కాబట్టి ఈ ఫార్ములాలో లెంత్ ఇక్కడ ఉంది, రేడియస్ ఏరియాలో ఉంటుంది. సో ఏరియాని πr² అని రాసా. నెక్స్ట్ ఈసారి ఏం చేసావంటే అదే వైర్ యొక్క లెంత్ని ఆఫ్ చేసావు, వోల్టేజ్ కాన్స్టెంట్గా ఉంచావు అంటే V². లెంత్ ఆఫ్ని చేసావు, రేడియస్ని ఏమో డబల్ చేశాడు. సో రేడియస్ని డబల్ చేసి లెంత్ని ఆఫ్ చేసినప్పుడు నీకు ఎంత వస్తుంది క్యాలిక్యులేట్ చేస్తే? ఇదంతా P కాబట్టి P' ఈక్వల్ టు 8 ఇంటూ P అవుతుంది. అదరా చూడండి నెక్స్ట్ 18th క్వశ్చన్. ఇన్ ఎ పొటెన్షియోమీటర్ ఎక్స్పెరిమెంట్ ఇట్ ఈస్ ఫౌండ్ దట్ నో కరెంట్ passes through the galvanometer when the terminals of the cell are connected across 52 cm of the potentiometer wire. If the cell is shunted by resistance of 5 ohms, the balancing point is found to be 40 cm. Find the internal resistance. చూడండి మీ ఐపీలో చదివారు ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ సెల్ ఫార్ములా R ఈక్వల్ టు R ఇంటూ L1 మైనస్ L2/L2. ఇక్కడ L1 ఈక్వల్ టు ఇచ్చాడు మీకు 52 cm అని, L2 ఈక్వల్ టు సెకండ్ బ్యాలెన్సింగ్ లెంత్ 40 cm, R ఈక్వల్ టు 5 ohms.
ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఇంటర్నల్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయండి డైరెక్ట్ ఫార్ములా మీద.